ఫైనల్‌గా సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం కాంగ్రెస్ తెలంగాణలో అమీర్పేట మైత్రివనంలో కూడా పెడతా ఉంది. దాన్ని ఎలా చూస్తా ఉన్నారు? 2 తెలుగు రాష్ట్రాలలో తన పేరు కూడా అంటే చాలా వరకు విగ్రహాలు అయితే ఉంటాయి. ఈరోజు ప్రతిష్టంగా మనం ఏర్పరచుకోవడానికి ఇలా వస్తాం. ఎన్టీఆర్ విగ్రహాలు అనేది సర్వసాధారణం అన్ని చోట్ల ఉంటది. ఎన్టీఆర్ అందరివాడు అని ఇప్పుడు కొత్తగా అందరూ స్ట్రాటజీ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు కాదనలేము, ఎన్టీఆర్ అందరివాడే. ఎందుకంటే ఒక సినిమా నటుడుగా ఆయన సో ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, ఆయన స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి, సో తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరికీ సంతోషమే. కానీ ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ లో టీడీపీకి ఓట్ బ్యాంక్ ని అన్ని కూడా ఆకర్షించే ప్రయత్నాలు ఇది వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ అందరూ కూడా తెలంగాణలో ఇప్పుడు ఎన్టీఆర్ గారు జపం జపిస్తున్నారు. సో ఇది ఎవరికి ఎంతవరకు స్ట్రాటజీ ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు యూజ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు, సంతోషిస్తాం. కానీ ఆయనకి అది మీరు చూసుకుంటే ఓకే, ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమి అన్నారు, మా గురువు గారు అని చెప్తారు. లేకుంటే ఒక్కొక్కసారి నేను ఈక్వల్ గా సమఉజ్జీలో పనిచేసుకుంటున్నాం అంటారు. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీని అయితే విమర్శించట్లేదు. ఖచ్చితంగా ప్రజల్లో ఇంపాక్ట్ కనపడుతుంది. ఎట్లా ఉంటదంటే మనల్ని ఏమీ మాట్లాడలేదు. గతంలో తీసుకుంటే బీఆర్ఎస్ విమర్శించింది. బీఆర్ఎస్ మా తెలుగుదేశం క్యాడర్ అంతా లాక్కుంది, ఎమ్మెల్యేలు తీసుకెళ్లిపోయింది, అధ్యక్షులు తీసుకెళ్లిపోయింది, తెలుగుదేశం పార్టీ నిర్మూలించాలనే ప్రయత్నం చేసింది. ఇన్ని చేసిన పార్టీకి కంపారిజన్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో నుంచే బయట వెళ్ళారు. ఆయన టీడీపీకి ఎక్కడ ద్రోహం చేయాలనే రకంగా మాట్లాడటం లేదు. అలాంటప్పుడు సో ఆబ్వియస్లీ మేము పోటీ చేయని స్థానాల్లో కొంతమంది వాళ్ళ ఓటర్ని ఆకర్షిస్తున్న మాట నిజం కాంగ్రెస్ పార్టీ. సో ఖచ్చితంగా రేపు మేము పోటీ చేస్తాం. మేము పోటీ చేసినప్పుడు మా ఓట్ బ్యాంక్ మాకు ఎక్కడికి పోదు. ఎవరు ఎన్ని మంత్రాలు ఏది ఏ రకంగా చేసినా మా ఓట్ బ్యాంక్ మాకు ఉంటది. మేము నిలబడిన రోజు మాకే వస్తారు. అంటే గతంలో మీరు చూడండి, ఖమ్మంలో ఒక విగ్రహం పెట్టడానికి చాలా నానా యాగి చేశారు. అది కూడా కాకుండా అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అది గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో దిమ్మల కూల్చేయటం, తెలుగుదేశం జెండా దిమ్మల కూల్చేయటం, తెలుగుదేశం విగ్రహాలు కూల్చేయటం, ఇవన్నీ కూడా చేశారు. ఆ రోజు తెలుగుదేశం క్యాడర్ అంతా ధర్నాలు చేయటం ఇవన్నీ చేసింది, కేసులు పెట్టించుకుంది, అన్ని రకాల ఇబ్బందులు పడ్డాం. కానీ ఆ రోజున గుర్తు రాలేదే బీఆర్ఎస్ పార్టీకి, ఈ రోజు గుర్తొచ్చిందా? సో ఇదంతా కూడా ఓటు రాజకీయాలు. సో ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది ప్రజలకు తెలుసు. రేపొద్దున మేము అధికారంలో మేము ఇక్కడ పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా మా ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోదు. బాబు గారు వచ్చి నిలబడి మేము పోటీ చేస్తున్నామని అన్నప్పుడు ఆల్రెడీ లోకేష్ గారు అనౌన్స్ చేశారు. సో తెలంగాణ మీద దృష్టి పెడుతున్నామని. సో ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఓట్ బ్యాంక్ అంతా మాకే. ఇప్పుడు అదన్నీ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా మీకే కదా ముందు తెలుస్తుంది. హోప్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా. సో అది మా నాయకుల అధిష్టానం నిర్ణయించి వాళ్ళే అనౌన్స్ చేస్తారు. మేము ముందే అనౌన్స్ చేయటం ఎందుకు.